లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇవాళ త్రిసభ్య కమిటీ ఎదుట హాజరు కానున్నారు. దీనిలో భాగంగా కమిటీ సభ్యులైన తంబళ్లపల్లి రమాదేవి రైల్వే కోడూరుకు చేరుకున్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ పై ప్రభుత్వ ఉద్యోగిని లైంగిక ఆరోపణలు చేసిన నేపథ్యంలో జనసేన పార్టీ 3 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఇవాళ విచారించనున్నారు. వరుణ్ గారు కూడా ఇప్పుడే లోపలికి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇవాళ త్రిసభ్య కమిటీ ఎదుట హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన ఇటీవల లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ ఉద్యోగులే ఆరోపణలు చేయడం జరిగింది. ఈ మేరకు తన ఆధారాలతో తీసుకుని మీడియాకి ఎక్కడం కూడా జరిగింది. అనేక సార్లు హైదరాబాద్ లో కూడా అనేక మీడియాలతో మాట్లాడడం జరిగింది. ఆమె మీడియా తనను చాలా కాలంగా 2 ఏళ్లుగా లైంగిక వేధిస్తూ తనను వాడుకుని రిలేషన్షిప్ పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తే చేసుకోలేదని చెప్పి అనేక ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇది ఒక వివాదాస్పదంగా కడప తిరుపతి జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది. గత 10 రోజులుగా ఈ వివాదం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో జనసేన అధిష్టానము సిద్ధార్థ కమిటీని ఏర్పాటు చేసింది. అసలు ఎమ్మెల్యేలు ఎంతవరకు తప్పు ఏంటి అనేది పూర్తిగా విచారించనున్నారు. ఇప్పటికే విజయవాడలో ఆ ఎమ్మెల్యేని విచారించినట్లు మనకు సమాచారం ఉంది. అయితే ఈ రోజు స్థానికంగా రైల్వే కోడూరుకు సిద్ధార్థ కమిటీ ఇప్పుడే చేరుకున్నారు. అయితే ఎమ్మెల్యే ఇంకా హాజరు కాలేదు. ప్రస్తుతం కొందరు స్థానిక నేతలు అంటే స్థానిక జనసేన నేతలు వెళ్తున్నారు. సో వాళ్ళతో ఫస్ట్ విచారిస్తున్నారు స్థానికులతో. తర్వాత ఇప్పటికే ఎమ్మెల్యే ఇప్పుడు హాజరు కాదు. మన కాసేపట్లో ఎమ్మెల్యే హాజరవుతాడు. సో మొత్తం మీద ఈ సిద్ధార్థ కమిటీ చెప్పేదానిపైన ఎమ్మెల్యే భవిష్యత్తు పొలిటికల్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఎవరిని తప్పు నిజంగా ఎంత ఆరోపణలు ఎదుర్కొన్నాయి. ఆ అమ్మాయి చెప్తే ప్రభుత్వ ఉద్యోగం చెప్తే ఆరోపణలు నిజమైన వాస్తవం ఎంతవరకు అనేది పూర్తి స్థాయిలో ఈ విచారణ పూర్తిగా విచారించి అధిష్టానానికి నివేదిక ఇవ్వనుంది. సో మరి కాసేపట్లో ఎమ్మెల్యే శ్రీధర్ సిద్ధార్థ కమిటీ ముందు హాజరు కానున్నారు. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.